వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో సంక్రాంతి సంబరాలు నిజంగా అమ్మరాన్ని అంటే అని చెప్పాలి. నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అయితే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. భోగి మంటలు వేసి అందరికీ ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేసుకున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు విశాఖ అధ్యక్షుడు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి ఏ విధంగా జరుపుకోబోతున్నారు, ఏ విధంగా ఉంది? ముందుగా మిత్రులకి, శ్రేయభిలాషులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులతో ఆనందంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కూడా అందరికీ కూడా తెలియజేసే విధంగా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం జరిగింది మహిళా విభాగం ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా భోగిమంటలో ఈరోజు ఈ భోగిమంటల వేడిలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుష్ట ఆలోచనలు, కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన, ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత, ఈ కూటమి ప్రభుత్వం యొక్క మోసగారితనం ఈ సంక్రాంతి భోగి మంటల్లో అన్నీ కూడా ఖననమయ్యి వారికి మంచి బుద్ధిని ప్రసాదించి, ఏదైతే ఎన్నికలకు ముందు అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేశారో వాటికి జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రజలకి వచ్చే సంక్రాంతి నాటికైనా కూడా అన్ని రంగాల్లోని కూడా ఈ రాష్ట్రం ముందడుగు వేసే విధంగా, ముఖ్యంగా యువకులకు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇవన్నింటినీ కూడా ఈ సంవత్సరం అమలు చేసి వారిని ఆదుకోవాలని ఈ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతికి చెడు తొలగిస్తాం, భోగి మంటల్లో చెడు అంతా కూడా కాలి మంచితో మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుందని మన ప్రతీతి. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి మధ్య కాలంలో చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పైగా ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ వైద్య విద్యని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఒక జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే తమ బిడ్డలు డాక్టర్ కావాలనుకునే తల్లిదండ్రుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లుతూ, పేదవాడు డాక్టర్ కావాలనుకునే కళల్ని కలలుగానే మిగిలిపోయే విధంగా కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం తన వెనకున్న కొంతమంది దబేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారి ప్రజల ఆస్తి, ప్రజల సంపదని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు గత సంక్రాంతి మధ్యలో. దానికి నిర్మోహటంగా ఎలాంటి భేషజం కూడా లేకుండా నిస్సిగ్గుగా లోకేష్ మొన్న మా ఇష్టం నచ్చిన వాళ్ళకి మేము భూములు ఇచ్చుకుంటాం అనే విధంగా మాట్లాడేది ఎవరి ఆస్తి? ఇది మీ తాతగారి ఆస్తి కాదు కదా, మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాదు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రజల ఆస్తిని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2008, 2007 ప్రాంతంలో విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి చాలామంది ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఆ రోజు కూడా ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది. అది పబ్లిక్ ఆక్షన్ ద్వారా ముందుగానే పబ్లిక్ ఆక్షన్ కాల్ఫర్ చేసి 21 రోజులు నోటీస్ ఇచ్చి పలానా సర్వే నెంబర్లో పలానా ల్యాండ్ ఉంది, ఇది ఐటీ కంపెనీకి అయితే ఈ రకమైన రేట్లో ఇస్తాం, ఇది సాఫ్ట్వేర్ కంపెనీకి అయితే హాస్పిటల్కి అయితే ఈ రకమైన ఇస్తాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే ఇస్తాం, సర్వీస్ సెక్టర్కి అయితే ఇది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అయితే ఇది అని విభజించి రాజశేఖర రెడ్డి గారు రోజు నోటిఫికేషన్ వేసి బహిరంగ వేలం ద్వారా ఈ ఎవరైతే పెట్టుబడిదారులను తీసుకొచ్చి వారికి భూములు కేటాయించి ఒకవైపు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తీసుకురావడం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, మీకు చేతగాక అసమర్థ పాలన చేసి రూపాయికి కాకపోతే 10 రూపాయకి ఎంత ఈ మాట మాట్లాడినప్పుడు ఒక బాధ్యత అనేది ఉండాలి. ఒక పదవిలో ఉన్నవారికి బాధ్యత ఉండాలి. బాధ్యత రాహిత్యంగా లోకేష్ వ్యవహరించడానికి కూడా మనం చూసాం. దీనికి తప్పకుండా ఆ దేవుడు చూస్తున్నాడు, ప్రజలు కూడా సరైన గుణపాఠం చెప్తారు. ఏదేమైనా ఈ సంక్రాంతి భోగి మంటల్లో ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్లో ఉన్న కల్మషం, వాళ్ళు ఉన్న కుట్రలు కుతంత్రాలన్నీ కూడా దహనమయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని మరొకసారి కోరుకుంటూ, వైఎస్ఆర్సీపీ నుంచి ఈ సంక్రాంతి నుంచి మీరు ఏ విధంగా ప్రజల తరపున పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే గత 7 సంవత్సరాల్లో మీరు గ్రామాల్లో చూసినా ఎక్కడ చూసినా ఈ సంక్రాంతికి పేద ప్రజల్లో ఉన్న దీనస్థితి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ప్రభుత్వం ఆశ పెట్టి ఉపాధి మన ఉపాధి హామీ పథకం గురించి మనం చూసాం, ఎలాంటి నష్టం జరిగిందో. మన జరిగిన పార్లమెంట్లో ఉపాధి హామీ పథకం ద్వారా మన రాష్ట్రానికి రేపు సంక్రాంతి తర్వాత ఉపాధి హామీ పనుల్లో ఎంత నష్టం జరగబోతుందో మనకు తెలుసు. నరేగాకి సంబంధించి ఉపాధి హామీ నిధులకు సంబంధించి ఎన్ని వేల కోట్లు పెండింగ్ బిల్లు ఉన్నాయో మనకు తెలుసు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మా వల్లే నడుస్తుంది, మా ఎంపీల వల్లే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారని చెప్పుకునే ఈ పెద్ద మనిషి పనికి ఆహార పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతూ ప్రజలకు మేలు జరుగుతున్న పనికి ఆహార పథకానికి సంబంధించి మన జరిగిన పార్లమెంట్ సెషన్స్లో ఆ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిమ్మరికి నీరెత్తున ఎదుగుతున్నారు. ఎందుకంటే ఆయనకి ధనార్జన ముఖ్యం. గతంలో ఏదైతే ఆయన మీద కేసులు ఉన్నాయో, ఓటుకు నేటి కావచ్చు, గతంలో ఉన్న కేసులు కావచ్చు, ఆ కేసులు ఎక్కడ మాఫీ కావో మోడీని ఎదిరిస్తే అనే ఉద్దేశంతో
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునంతా కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా వెళ్తున్నారు. ఏది ఏమైనా మంచి జరగాలని అందరూ కోరుకుంటాం. సంక్రాంతి తర్వాత ప్రతి సమస్య మీద మీరు ఇచ్చిన హామీల మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, సంపద సృష్టికి సంబంధించి కావచ్చు, ప్రజల ఆస్తిని ప్రజల సంపదని పప్పు బెల్లాల ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి చేస్తున్న కార్యక్రమాల మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశించినా ఆయన ఆదేశాల ప్రకారం ప్రజల పక్షాన ప్రజల తరపున గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా సంక్రాంతి అయితే అట్టహాసంగా అయితే వైఎస్ఆర్సీపీ విశాఖ కార్యాలయంలో అయితే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయితే భారీగా ఈ కార్యకర్తలంతా వచ్చి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాధ్యక్షుడు కేకే రాజు అయితే కూటమి ప్రభుత్వం నాయకులు కుటిల బుద్ధులన్నీ ఈ భోగిలో వేసి ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే చేయాలి. ఈ నేపథ్యంలోనే మనతో అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు అయితే చేయాలి. అయితే మా సైడ్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కంపల్సరీగా ప్రజల పక్షాన అయితే పోరాటం చేస్తాం. ఇప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తామని చెప్పి కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.